అవును. నిజమే కదా! ఏ రాష్ట్రం చూసినా ఏమున్నది గర్వకారణం అంటే లక్షల కోట్ల పెట్టుబడులు ఇట్టే వచ్చేస్తూ ఉన్నాయి. అంతేకాదు 2 రోజుల సమ్మిట్ పెడితే చాలు ఇన్వెస్టర్లు వెల్లువలా తరలివస్తూ ఉన్నారు. వేల కోట్ల పెట్టుబడులతో ఆ రాష్ట్రాన్ని సుసంపన్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ విషయంలోనూ ఎన్నో జాబ్స్ వస్తాయని పాలకులు చెప్తూ ఉన్నారు. అయితే నిజంగా అలాగే జరుగుతోందా? అసలు ఈ పెట్టుబడులు సదస్సులు ఏంటి? అందులో గ్రౌండ్ అయ్యేవి ఎన్ని? అసలు కొసరు తీసేస్తే జాబ్స్ అని వచ్చేవి ఎన్ని అన్నది అంతటా సాగుతున్న చర్చగా ఉంది. ఈ గాలి ఈ నేల ఎన్ని సమ్మిట్స్ చూడలేదు. కాలాలు మారుతున్నాయి, క్యాలెండర్లు గిర్రున తిరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఈ సమ్మిట్స్ వల్ల పారిశ్రామిక విప్లవం రాలేదే. అంతేకాదు నిరుద్యోగం పోలేదే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగానే కదా పరిస్థితి ఉంది అన్నది సగటు జనం వేదనగా ఉంది. ఇక కాస్త వెనక్కి వెళ్తే తెలంగాణలో కేసీఆర్ టైంలో కానీ రేవంత్ రెడ్డి టైంలో కానీ ఇన్వెస్టర్ సమ్మిట్స్ ఎన్నో జరిగాయి. ఇక ఏపీలో అయితే చంద్రబాబు, ఆ తర్వాత వైఎస్ జగన్, మళ్ళీ చంద్రబాబు 2024లో పవర్ లోకి వచ్చాక సమ్మిట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ సమ్మిట్స్ లో ఏకంగా వేలు కాదు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని తెగ ఊదరగొట్టడం తప్ప ఆచరణలో జరిగింది ఏమిటి అన్నది కూడా అంత సీరియస్ గానే ఆలోచిస్తున్న విషయంగా ఉంది ఇప్పుడు. ఇలా జరుగుతున్న సమ్మిట్స్ ని చూసి వాటి మీద చేస్తున్న ఆర్భాటం ప్రచారం చూసిన వారు అనుకునే మాట ఏంటి అంటే ఈ ఒప్పందాల వెనుక ఉన్న కథ ఏంటి అని. నిజంగా ఒప్పందం ఒక ప్రభుత్వంతో పారిశ్రామిక సంస్థలు చేసుకుంటే అవి ఖచ్చితంగా అమలు జరిగి తీరాలి కదా. ఎందుకంటే అక్కడ ఉన్నది బలమైన ప్రభుత్వం. ప్రభుత్వంతో ఎవరూ మోసం చేసేది ఉండదు. కానీ జరుగుతున్నదేంటి? లక్షల ఒప్పందాలు అంటే అందులో 10వ వంతు అయినా గ్రౌండ్ కావాలి కదా అన్నదే అందరిలో వస్తున్న ఆలోచనగా ఉంది. అయితే అంతా అనుకుంటున్నది ఏంటి అంటే ఫేక్ ఎంఓయూలు ఏమైనా జరుగుతున్నాయా అని పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే ఎవరికి జాబ్స్ అయితే ఈ సమ్మిట్స్ వల్ల వచ్చిందైతే లేదు అని అంటున్నారు. ప్రభుత్వం అంటే కోట్లాది మంది ప్రజలకు సంబంధించింది. వారి తలరాతలను రాసేది, వారికి మంచి భవిష్యత్తునిచ్చేది. అలాంటి ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తే దానివల్ల ప్రజలకు ఎంతో మేలు జరగాలి. కానీ జరుగుతున్నది చూస్తే కేవలం ప్రచారంగానే అంతా మిగులుతూ ఉంది. అందుకే నిజాయితీగా పారదర్శకంగా ప్రజలకు అన్ని విషయాలు చెప్పాల్సి ఉంది అని అంటున్నారు. దానికోసం ఈ సమ్మిట్స్ వల్ల ఎన్ని జాబ్స్ వచ్చాయి అన్నది వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ప్రభుత్వాలు, ఆ విధంగా ప్రజలకు తాము అసలైన జవాబుదారీగా ఉన్నామని రుజువు చేసుకోవాలని అంతా కోరుతూ ఉన్నారు. వైట్ పేపర్ కావాలని నిరుద్యోగ యువత చర్చిస్తూ ఉంది, అలాగే కోరుతోంది కూడా. ఇక చూస్తే ఏదో టీవీల్లో హడావిడి చేయడమే కానీ రియల్ గా చూస్తే గ్రామాల్లో ఈ తరహా సమ్మిట్స్ విషయంలో పెద్దగా చర్చ అయితే జరగడం లేదు అని అంటున్నారు. ఎకానమీ గ్రోత్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జనాభాతోనే సాధ్యం అవుతుంది అని అంటున్నారు. మనది ఎక్కువగా వ్యవసాయ ప్రాంతం కాబట్టి ఆ విధంగా ప్రాజెక్టులు కానీ సంస్థలు కానీ వస్తేనే రూరల్ ఎకానమీ పెరుగుతుంది, ఉపాధి దొరుకుతుంది, జాబ్స్ కూడా ఆయా సెక్టార్లలో వస్తాయని మేధావులు అంటూ ఉన్నారు. రూరల్ సెక్టార్ లో ఉన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని ఎగుమతి చేయడం ద్వారానే ఎకానమీని పెంచుకోవచ్చు అని అంటున్నారు. కేవలం పట్టణాల్లో ఉన్న సర్వీస్ బేస్డ్ ఎగుమతి వల్ల అయితే పెద్దగా ఉపయోగం లేదని కూడా ఆర్థిక నిపుణులు అంటూ ఉన్నారు. ఇవన్నీ పాలకులు గమనంలోకి తీసుకోవాలి తప్ప సమ్మిట్ పేరుతో హడావిడి చేయడం, పేపర్స్ లో టీవీల్లో ప్రచారం కల్పించడం, అలాగే భారీ హోర్డింగ్స్ ని నగరాల్లో పెట్టేసి ఇన్నేసే లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పుకుంటే ఎకానమీ గ్రోత్ ఎలా సాధ్యమని అంటూ ఉన్నారు. రూరల్ బేస్డ్ సెక్టార్ కి ఊతమిస్తూ ఆ దిశగా వచ్చే పరిశ్రమలకు స్వాగతం పలకడం, వాటి ద్వారానే ఆర్థికంగా కానీ ఉపాధి పరంగా కానీ సాధించగలమని ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇంతకీ సగటు చెప్పొచ్చేది ఏమిటి అంటే ఒకప్పుడు సమ్మిట్ అన్నది అందమైన పదం, ఒక బ్రహ్మ పదార్థంగా ఉండి అట్రాక్ట్ చేసేది. ఇప్పుడు అందరూ నిర్వహిస్తూ దానిని రాజకీయంగా వాడుకుంటున్నారా లేక జనాలను మభ్యపెట్టేందుకు చేస్తున్నారా అంటే మాత్రం ఆలోచించుకోవాల్సిందే మరి.